చట్ట ప్రకారం మాధురికి దువ్వాడ శ్రీనివాస్ 2 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్. ఒంటరి మహిళకు ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేశామన్నారు. మాధురి ఇంటికి సంబంధించిన కోర్టు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. దువ్వాడ సీను కుటుంబ వ్యవహారం ఇప్పుడు రోడ్డుకెక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు దువ్వాడ సీను దువ్వాడ వాణిల మధ్యనటువంటి నలిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆస్తి తగాదాగా మారి దివ్యల మాధురికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇది మరొక టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు ప్రాక్టీషనర్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ కేసుని టేకప్ చేయడం, అంటే కేసు ముందు నుంచి నడుస్తుందా, అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏమున్నాయి దీంట్లో? ఒకటండి, యాక్చువల్గా ఈమె దివ్యల మాధురి అనే ఆమె నా పాత క్లయింట్. ఇప్పుడు 7 years నుంచి వాళ్ళ సంబంధించిన కేసులు అంటే నాకే పంపిస్తుంటారు. ప్లస్ శ్రీనివాస్ గారు కూడా ఎప్పటి నుంచో మనకి క్లయింట్ అనమాట. సో క్లయింట్ రిలేషన్తో నేను రావడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ఏదైతే నడుస్తూ ఉంది, తర్వాత అంతకుముందు ఆయన 2 కోట్ల రూపాయలు ఈమెకి ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో నేను కూడా ఆయనకి లీగల్ నోటీస్ పంపించాను. అలాగే ఆయనకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు మేము అడుగుతా ఉన్నాం, సరే ఇది ఇప్పుడు డీవీసీ ఏదైతే వాళ్ళు ఫైల్ చేసింది ఏదైతే ఉందో అది డొమెస్టిక్ వైలెన్స్ అనేది భార్యాభర్తల మధ్య. అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీర్చుకున్న వాళ్ళ సంబంధం లేదు. సో ఆ సందర్భంలో ఏంటంటే, ఏదైతే ఆయన బాకీ ఉన్నారో దాని నిమిత్తం ఆయన ఏంటంటే ఆయన కొద్దిగా బయట తిరుగుతూ ఉన్నారు. ఎందుకు టైం సరిపోలేదంటే ఆయన వేరే బిజినెస్ పరంగా మనకు అందుబాటులో లేడు ఆయన. సో ఆ రోజు మొన్న వచ్చేసి 6వ తారీఖు నాడు ఆయన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పలాసాలో. చేసిన తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఏంటంటే ఈమెకి ప్రొడక్షన్ అనేది అవసరం ఇక్కడ. సో అది ప్రొడక్షన్ కోసము ఆమెకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు కాబట్టి దాని గురించి ఏమన్నా కేసు ఫైల్ చేయడానికి లేదా కోర్టులో దీని మీద ఏమైనా పిటిషన్ వేయడానికి వచ్చారా? అవునండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ 2 రకాల పద్ధతి. ప్రొటెక్షన్ అనేది కావాలి ఒకటి. రెండోది ఏంటంటే, ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ అయిపోయింది, ఈమె పేరు మీద వచ్చింది. దాంట్లో కూడా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఈమెకే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆమెకి ఇక్కడ కొంత నిన్న మొన్న జరిగిన పరిణామ క్రమాలు ఏవైతే ఉన్నాయో మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశంలో నా లిచ్చిన వేసుకుని ఎక్కటం, గోడలు దూకి రావటం, తలుపులు బద్దలు కొట్టడం ఇవన్నీ జరిగినప్పుడు ఒక ఒంటరి మహిళ ఉంది ఒకటి. తర్వాత ఇంకోటి నేను రావడానికి కారణం అంటే, దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఎవరు అంటే ట్రెస్పాస్ కాకుండా ఉండాలి అంటే ఉన్నతాధికారులను కలవాలి. ఒక మహిళ కాబట్టి ఆమెకు సపోర్ట్ ప్రజెంట్ లేదు. సో అదొకటి. ప్లస్ ఆమె నా పాత క్లయింట్. సో ఆ విధంగా అలాగే మోరల్ సపోర్ట్ కూడా కామన్. ఇప్పుడు న్యాయవాది అంటే వీఆర్ ద సోషల్ ఇంజనీర్ కాబట్టి ఆ విధంగా లీగల్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికోసం రావడం జరిగింది. ఇంకోటి చూస్తే ఇక్కడ దువ్వాడ వాణికి వాళ్ళ కూతురు నవీనాకి భార్య కూతురు కాబట్టి ఇంట్లోకి వెళ్ళే హక్కు ఉందని ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఒక ఉత్తర్వులు అయితే నిన్న ఇచ్చినటువంటి పొజిషన్ అవుతుంది. మరి ఇట్లాంటి టైంలో ఒక్కరోజు ముందే దీన్ని ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం, రిజిస్టర్ చేయడం చెల్లుబాటు అవుతుందా? ఇప్పుడు కోర్టు ఆల్రెడీ దీని మీద ఉత్తర్వులు ఉన్నాయిగా. నేను చెప్తాను, మీరు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అంటే కోర్టు ఆర్డర్ని మనం గౌరవించాలి. కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది భార్యాభర్తల మధ్య, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాళ్ళ మధ్య కాదు. సో ఈ ఇంటికి సంబంధించి లీగల్గా ఎలాంటి లిటిగేషన్ అంటూ ఏం లేదు, లీగల్ కాంప్లికేషన్ అంటూ ఏమీ లేదు ఒకటి. రెండోది, ఇది ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది తనకు తాను సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అది చట్టంలోనే ఉంది. అంటే భార్యకి కానీ కూతురుకి కానీ ఏ విధమైన హక్కు లేదని చెప్తారా? అదే నేను చెప్తున్నాను సార్. అదే అంటే వాళ్ళ సంతకాలు ఏం అవసరం లేదు దీంట్లో. అక్కడ సబ్జెక్ట్ చెప్తాను. ఇక్కడ ఒక హిందూ పురుషుడు, లీగల్ టైంలో హిందూ ఏంటంటే, ఒక హిందూ పురుషుడు తనుగా సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది తన ఇష్టము అంతే తప్ప ఎన్సిస్టర్ ప్రాపర్టీ అయితే వాళ్ళ యొక్క పర్మిషన్ కావాలి. అయితే ఇక్కడ కూడా లాజిక్ ఎన్సిస్టర్ ప్రాపర్టీలో తన వాటా నమ్ముకోవచ్చు అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇది చూస్తే మేము సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, ఆయన కష్టార్జితం సంపాదించుకున్నది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కాబట్టి ఎవరికి రైట్ ఉండదండి. భార్య బిడ్డలకు ఒకటి ఇది గుర్తుపెట్టు, ఒక హిందూ పురుషుడు తనకు తాను సంపాదించుకున్న ఆస్తిలో ఏంటి తన తదాంతరం ఆయన వీలునామా రాస్తే తప్ప ఆయన బతుకున్నంత కాలంలో ఎవరికి రైట్ ఉండదు. కావాలంటే భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మెయింటెనెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్టు వీళ్ళ కుటుంబంలో వచ్చేసరికి ఒక ఆమెకు మ్యారేజ్ అయింది కాబట్టి ఆమెకు రైట్ ఉండదు. సో ఆమె భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఇంకా పెళ్లి కాసిన అమ్మాయి ఒక పాప ఉన్నట్టుంది, వాళ్ళిద్దరికి మెయింటెనెన్స్ వేసే అధికారం ఉంది. ఇంకొక విషయం మీకు తీసుకురావాలి ఏంటంటే, డొమెస్టిక్ వైలెన్స్లో ఒక మహిళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తనకు ఉండటానికి నివాసం లేదు అని చెప్పి కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే. కాకపోతే ఇక్కడ తెలిసిన అంశం ఏంటంటే, ఆమె దాదాపు 6 కోట్ల రూపాయలు ఇంట్లో ఆమె నివసిస్తున్నారు. ఒకటి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ఏమన్నా మీరు తీసుకెళ్తారా? ఒకటండి, అంటే అది యాక్చువల్గా నేను ఆయన తరపు అడ్వకేట్ కాదు, నేను తీసుకున్న సమాచారం మేరకు అది. సో ఆధార్ తరపున అడ్వకేట్ గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అది దాని మీద అప్పీల్ నడుస్తున్నట్టు, అంటే నిన్న ఈరోజు కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అప్పీల్ నడుస్తూ ఉన్నాయి. ఆ విషయం ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. కింద కోర్టు కాబట్టి ఆ అప్పీల్కైనా మేము తీసుకెళ్ళి చూపిస్తాము. తర్వాత ఈమె విషయంలో వచ్చేసరికి దీనికి సంబంధించి రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఏదైతే ఇంజక్షన్స్ కూడా మేము ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎవరు రావడానికి లేదు. అలాగే నేను ఎస్ఐ గారికి మన సిఐ గారిని కలిసి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.
సో దాని మీద పోలీసు వారి పాత్ర కూడా నిన్న బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా దీంట్లో ఎవరు రాకూడదు అన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన లీగల్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ఏదైతే ఉందో అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దువ్వాడ సీను స్వతహాగా సంపాదించుకున్నటువంటి ఆస్తిని ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రిజిస్టర్ చేయొచ్చు. అదే ఇక్కడ జరిగింది. భార్య కానీ కూతురు కానీ మెయింటెనెన్స్ అడగాలి. ఈ ఆస్తికి సంబంధించి వాళ్ళు అడగడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు. కాబట్టి ఈమెకి ప్రాణహాని ఉంది. దాడులు చేసి ఆమెని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద మేము ఫర్దర్గా కేసు పెట్టడం, కోర్టులకు వెళ్ళడానికైతే మొత్తం అంతా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నామని లాయర్ సాయి కృష్ణ ఆజాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరాన్ మురళితో రాజు, బిగ్ టీవీ, టెక్కలి, శ్రీకాకుళం.